టు లీగల్ రూల్స్ 24 ఏఐబి 19 ఎగ్జామ్ మనకి సిలబస్ అనేది ఇంతకుముందు ఓల్డ్ సిలబసే ఉంది కదండి. అయితే ఇప్పుడు ఏఐబి 19కి సంబంధించిన మోడిఫైడ్ సిలబస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఐపీసీ అండ్ బిఎన్ఎస్, సిఆర్పిసి అండ్ బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అండ్ బిఎస్ఏ అని చెప్పి ఇచ్చారండి. ఇక్కడ మనకి మీరు సిలబస్ ఒకసారి చూడండి. మార్క్స్ అయితే అలాగే ఉన్నాయండి, జస్ట్ ఐపీసీ అండ్ బిఎన్ఎస్ అని ఇచ్చారు. అంటే ఐపీసీలో 4 మార్క్స్, బిఎన్ఎస్లో 4 మార్క్స్, ఇలా షేరింగ్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది అని చెప్పి గెస్ చేయాలి మనం. ఈ కొత్త సిలబస్ ప్రకారంగా మీరు ఐపీసీ చదవాల్సి ఉంటుంది, అలాగే బిఎన్ఎస్ కూడా కరస్పాండింగ్గా మన సెక్షన్స్ అనేవి చూసుకుని చదవాల్సి ఉంటుంది. అంటే చాప్టర్ నెంబర్ మారిందా, సెక్షన్ నెంబర్స్ మారాయా, లేకపోతే సెక్షన్లో ఉన్నటువంటి టర్మ్స్ మారాయా, కంటెంట్ అనేది ఏమన్నా చేంజ్ అయ్యిందా, పనిష్మెంట్స్ చేంజ్ అయ్యాయా, ప్రొసీజర్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయి, లేకపోతే లిమిటేషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి, ఇలా ఏదైనా కానీ కొత్తగా వచ్చినటువంటి మార్పుల మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏఐబి సిలబస్ విషయంలో క్లారిటీ వస్తే మనకైతే ముందుగా చెప్పుకున్న మనకి ప్రీవియస్ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ని చూసాం కదండి ఏఐబి 19కి సంబంధించి. అందులో సిలబస్ అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన కాన్సెప్ట్స్ సేమే ఉంటుంది. జస్ట్ ఈ 3 మేజర్ యాక్ట్స్కి మాత్రం అంటే ఓల్డ్ క్రిమినల్ లాస్, న్యూ క్రిమినల్ లాస్ మీరు కంపారిటివ్ స్టడీ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు 5 బేర్ యాక్ట్స్ మాత్రం కంపల్సరీ మీరు క్యారీ చేయవలసి ఉంటుందండి. అవి మనకి ఓల్డ్ క్రిమినల్ లాస్ ఈ బేర్ యాక్ట్స్ అనేవి ఓల్డ్ క్రిమినల్ లాస్, న్యూ క్రిమినల్ లాస్ 3 కూడా కొత్త బేర్ యాక్ట్, ఓల్డ్ బేర్ యాక్ట్స్ కూడా మీరు క్యారీ చేయవలసి ఉంటుంది. అలాగే కాన్స్టిట్యూషన్లకు సంబంధించి కూడా మీకు బేర్ యాక్ట్ అనేది క్యారీ చేయవలసి ఉంటుంది. అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్, అన్ని లాస్కి సంబంధించిన మనకి అన్ని లాస్కి సంబంధించి ఒక బేర్ యాక్ట్ ఉంటుంది. అలాగే సిపిసికి సంబంధించిన బేర్ యాక్ట్ కూడా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి సంబంధించిన బేర్ యాక్ట్ కూడా, ఇలాగ మీరు మనకి ఏవైతే ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకున్న సబ్జెక్ట్స్కి సంబంధించిన బేర్ యాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్ళడం వల్ల మీకు 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈజీగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయవచ్చు. ఇక్కడ మనకి జస్ట్ ఓల్డ్ క్రిమినల్ లాస్, న్యూ క్రిమినల్ లాస్ సంబంధించినటువంటి బేర్ యాక్ట్స్ 2 తీసుకెళ్ళవలసి ఉంటుంది. అందులో మనకి ఆ సబ్జెక్ట్కి అలాట్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓల్డ్ క్రిమినల్ లాలో 50%, న్యూ క్రిమినల్ లాలో 50% క్వశ్చన్స్ అడగడానికి అయితే అవకాశం ఉందని చెప్పి మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అంటే ఐపీసీలో 4 క్వశ్చన్స్, బిఎన్ఎస్లో 4 క్వశ్చన్స్, సిఆర్పిసిలో 5 క్వశ్చన్స్, బిఎన్ఎస్ఎస్లో 5 క్వశ్చన్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో 4 క్వశ్చన్స్, బిఎస్ఏలో 4 క్వశ్చన్స్, ఇలా మనం వాటిని గ్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ సిలబస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. అలాట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమే ఉంది. ఇదండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.